హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బీరకాయ ఫ్రై చేస్తున్నాను. బీరకాయ ఫ్రై మనం ఇలా చేసుకున్నామంటే చపాతీలకు కానీ రైస్లోకి సైడ్ డిష్గా కానీ చాలా సూపర్గా ఉంటాయి. ఈ బీరకాయ ఫ్రై చేసేదానికి నేను ఒక పావు కిలో బీరకాయ తీసుకొని పీలాఫ్ చేసుకునేసి 2 టైమ్స్ అనేది బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మనము ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వలన మనము త్వరగానే ఈ బీరకాయ ఫ్రై అనేది చేసుకోవచ్చు. ఒక ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి కరివేపాకు వేసుకునేసి బాగా వేగిన తర్వాత ఆనియన్ను వేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు మనము గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ఆనియన్ అనేది సాఫ్ట్ అవుతుంది. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత మనము బీరకాయ ముక్కలను 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకునేసి బీరకాయ ముక్కలను వేసిన తర్వాత 1/4 స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్ వేసుకునేసి బాగా 1 నిమిషం పాటు బాగా వేయించుకునేసి మూత పెట్టేసి మనము 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక చిన్న కప్పు వాటర్ కానీ లేదా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కానీ వేసుకునేసి ఒకసారి గరిటెతో బాగా కలుపుకునేసి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకునేసి మధ్య మధ్యలో మూత తీస్తూ మనం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే బీరకాయ ముక్కలు త్వరగానే సాఫ్ట్ అవుతాయి. ఎందుకంటే మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే త్వరగా సాఫ్ట్ అవుతాయి. కానీ మనము మూత పెట్టేసి అలానే ఉంచితే త్వరగా మాడిపోతాయి. కనుక మనము మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఈ బీరకాయ ముక్కలు అనేది సాఫ్ట్ అవుతాయి. అంతలోపు దీంట్లో వేసుకునేదానికి పొడి అనేది ప్రిపేర్ చేసుకున్నాము. 1 కప్పు పుట్నాల పప్పును తీసుకున్నాను. 1 కప్పు పుట్నాల పప్పుకు అదే కప్పుతో 1/2 కప్పు వేయించిన పల్లీలు, తర్వాత ఎండుమిరపకాయలు ఒక 10 వరకు తీసుకోవచ్చు. నేను పిల్లలు తినే విధంగా ఒక 8 వరకు వేసుకున్నాను. పుట్నాల పప్పు 1 కప్పు, 1/2 కప్పు వేయించిన పల్లీలు, ఎండుమిరపకాయలు ఒక 8, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ మనం మిక్సీ జార్లో వేసుకునేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము చేసుకున్న పౌడర్లో మనకు ఎంత కావాలంటే అంత పొడి అనేది వేసుకోవచ్చు. ఈ విధంగా మధ్య మధ్యలో మనము బీరకాయ ముక్కలను కలుపుకుంటూ మూత తీసేసి మనము ఈ విధంగా కలుపుకునేసి బీరకాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొడి అనేది మనకి ఎంత కావాలో అంత వేసుకుని ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.